అసలు ఈరోజు జరగబోయే సీరియల్‌లో కావ్య ఇంటికొస్తుందా? అలానే కావ్య చెప్పిన మాటలకి అసలు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంటారు. అసలు ఏం చెప్తుందో అవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్ళిపోదాం. కావ్య అయితే ఇంటికి రాజు వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఇంట్లో హాల్‌లో కూర్చున్నప్పుడు కావ్య అయితే అందరికీ జ్యూసు, కాఫీ, టీలు అయితే తెచ్చిస్తుంటుంది. ఇంక తీసుకోండి అత్తయ్య, తీసుకోండి మావయ్య గారు అంటూ ఉంటుంది. అప్పుడే అప్పు ఇలా రా అప్పు అని అప్పుకైతే పాల గ్లాస్ అయితే ఇస్తూ ఉంటుంది. ఏంటి అప్పు, జ్యూస్ అన్నీ తాగుతున్నావా? నువ్వు జ్యూస్ తాగితేనే బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు అంటే అప్పు అయితే ఒక్కసారిగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అప్పు, నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు జ్యూస్ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటున్నావా అంటే అక్క నేను అన్నీ వేసుకుంటూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను. నువ్వు ఇంత జాగ్రత్తగా చూసుకుంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకో, టీలు కాఫీ జ్యూసులు తాగుతూ ఉండు, ట్యాబ్లెట్లు టైంకి వేసుకుంటూ ఉండు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా గుంపు గుడి అందరూ కలిసి కావ్యతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడే బామ్మ ఇలా అంటూ ఉంటుంది, మాకు మీ ప్రాణాలే ముఖ్యం కావ్య అంటుంటే అప్పుడే కావ్య, నాకు నా ప్రాణాల కంటే నా బిడ్డ ప్రాణాలే ముఖ్యం, నా బిడ్డను ఎత్తుకొని నా చేతురాల చూడాలనుంది, నా బిడ్డ ఏడుస్తుంటే నా బిడ్డ లాలిన పాలన చూడాలనుంది నాకు అని అంటుంటే ఇంకా బాలు ఒక్కొక్కసారి ఈ మాటలు చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇంకా అప్పుడే వెనుక నుంచి రాజు అయితే అప్పుడే వచ్చి, నాకు నా భార్య ప్రాణాలే ముఖ్యం, నేను ఎంతకైనా తెగిస్తాను, నా భార్య కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని అంటూ ఉంటుంది. ఇంకా రాజు కూడా ఏడుస్తూ రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో తాతయ్య గారు అయితే కావ్యని పక్కకి తీసుకువెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటారు. చూడమ్మా, నువ్వు నీ బిడ్డే కావాలి అని ప్రాణాలు పోగొట్టుకొని రాజుని రోడ్డు మీద పడిస్తావో, లేదా అందరి గురించి నువ్వు ఆలోచించి అందరి గురించి ఆలోచించి నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవమ్మా, ఎందుకంటే నీ జీవితం రాజు జీవితంతో ముడిపడి ఉంది, నువ్వు మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన మనిషివి అని తాతగారు అయితే అంటూ ఉంటారు. ఇది విన్న కావ్య అయితే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది.